చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క ఆదివార దినమున తండ్రి అని మిమ్మల్ని కొలుచుకునేటువంటి భాగ్యాన్ని, మీ యొక్క అద్భుతమైనటువంటి మాటలు ధ్యానించడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. నీ మాటలు ధ్యానించుండగా తండ్రి సహాయాన్ని దయచేయమని, మాకు అవసరమైనటువంటివి మాతో మాట్లాడమని క్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునామమున ప్రియులందరికీ వందనములు. మరి ముఖ్యంగా ఈరోజు బ్రదర్ సురేష్ అనేటువంటి మన గిద్యోన్ గారి వాళ్ళ సోదరులు, మరి వారి తండ్రి గారు కలిపి ఈ చిన్న కోడికలో మరి వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వాదం కొరకు, వాళ్ళ కుటుంబంలో రావాల్సినటువంటి ప్రతి మేలుల కొరకు ఈ చిన్న కోడికని ఏర్పాటు చేసుకుని ఉన్నారు కనుక మరి కొద్ది మాటల్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలను బట్టి, మనం ఇందాక చూసినటువంటి యెషయా గ్రంథం కానివ్వండి, అలాగే యోహాను సువార్త కానివ్వండి, ఇక్కడ రెండు విషయాల్లో కనబడేటువంటిది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఎలాంటి మహిమ నాకుందో అది నాకు ఇచ్చి నన్ను ఇప్పుడు గణపరచు అని అంటున్నాడు. ఓకే, అదే యెషయా గ్రంథంలో ప్రవక్త ఇలాగ మాట్లాడుతున్నాడు జనులందరితో. దేవుని మహిమ నిమిత్తం మనుషుల్ని కలిగించుకున్నాడట. ఎవరి నిమిత్తము? దేవునిని గ్లోరిఫై చేసేదానికోసము మనుషుల్ని దేవుడు కలిగించుకున్నాడని యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడాడు. అయితే మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే ఏమని అంటున్నాడో మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇర్మియా 2:11. ఇర్మియా 2:11. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా, అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. అంటే యేసయ్య అంటున్నాడు, నాకు లోకం పుట్టక ముందు ఒక మహిమ ఉంది, అది నాకు ఇవ్వమంటున్నాడు. అలాగే దేవుడు చెప్తున్నాడు, నా మహిమ నిమిత్తం మిమ్మల్ని కలిగించుకున్నానని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మనుషుల్ని ఎందుకు కలిగించుకున్నాడు అని అంటే, మనం అనుకుంటాము, అరే నువ్వు నాకు పుట్టావురా, నువ్వు నన్ను పెంచి పోషించాల్సిందే అని తండ్రి కొడుకుల్ని కుమార్తెలను అంటుంటాడు. అవునా కదా? ఎందుకురా నువ్వు పుట్టావు, ఆ మాత్రం తల్లిదండ్రులను చూసుకోలేవా అని అంటుంటారు. అయితే కొంతమంది బాగా లవ్వర్స్ అయితే, నన్ను ప్రేమించి తీసుకొని వచ్చావు కదా, నన్ను పోషించవా అని అంటాడు. మళ్ళీ మన సినీ రచయితల యొక్క పాటలు ఎలాగుంటాయి? మన సినీ రచయితల యొక్క పాటలు ఎలాగుంటాయి అని అంటే, నేను పుట్టిందే నీకోసమే అనేటువంటి పాటలు ఉంటాయి. మనకు లైలా మజ్ను కోసం తెలుసు, అలాగే పార్వతి దేవదాస్ కోసం మనకు తెలుసు. వీళ్ళందరూ ఏంటంటే, వీడి కోసమే పుట్టాం, వీడి కోసమే నేను బ్రతుకుతున్నాను. మరి రచయితలు అయితే వాళ్ళ కామెంట్స్, వాళ్ళ యొక్క రచనలు, కవిత్వాలు అన్నీ ఎలాగుంటాయంటే, నువ్వు పుట్టింది ఎవరి కోసమే తెలుసా? నా కోసమే, నీవు నా కోసమే. కొంతమంది పరువు కోసం క్యాల్కులేట్ చేస్తుంటారు. ఆ పరువు ఉంటేనే చాలు, ఇంకా వాళ్ళకి ఏదో ఘనత వచ్చినట్లుగా ఫీల్ అవుతుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నా మహిమ నిమిత్తం మనం ఎందుకు కలిగించుకున్నాడు ఇవన్నీ? ఈ సృష్టి అంతా ఎందుకు ఉంది? ఇవన్నీ ఎందుకంటే కేవలము ఆయన ప్రైజింగ్ కోసం, ఆయన గ్లోరిఫై అయ్యేదాని కోసం దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ప్రియులారా, ప్రతి నిర్మాణము ఒక యూనిక్ డిజైన్ ఉంటుంది. ప్రతి నిర్మాణం కూడా, ప్రపంచంలో మనుషులు కట్టినటువంటి ప్రతి కట్టడంలో కూడా ఒక కొత్త పొంత, ఒక కొత్తమైనటువంటి టెక్నాలజీస్ని ఉపయోగించేసేసి ఇల్లులు కడతారు, బిల్డింగ్స్ కడతారు. ఇప్పుడు ఈ అట్లాంటిస్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఒక కొత్తగా వాళ్ళ మనుషుల్లో ఉన్నటువంటి సృజనాత్మకత, అంటే క్రియేటివిటీని బయలుపరిచేదాని కోసం మనుషులు పోరాటపడుతుంటారు. ఎందుకంటే క్రియేటివ్ లేదనుకోండి, మనుగడ సాధించలేరు. ఒకప్పుడు కొడెక్ అనేటువంటిది మీకు తెలిసే ఉంటుంది, కెమెరాస్ ఉండేటువంటిది. వాళ్ళు ఇంచుమించు 30 ఏళ్ళ కిందటే డిజిటల్ కెమెరా కనుక్కున్నారు, కానీ అది దాచిపెట్టుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేస్తే మాది మార్కెటింగ్ తగ్గిపోతుందని. ఈలోపు అది ఇంకొకటి కనిపెట్టాడు. ఇప్పుడు అసలు మొబైల్ ఫోన్లోనే కెమెరాస్ వచ్చాయి. ఇప్పుడు కొడాక్ అనేటువంటి కెమెరా అనేటువంటిది పూర్తిగా కనుమరుగైపోయింది.
అంటే కొన్ని విషయాల్ని దాచిపెట్టడం వల్ల ఇంకొకటికి వెళ్తుంది అది. అందులో మనలో ఉన్నటువంటి దైవత్వ లక్షణాలను మనం అలాగ కుంచిపోయామనుకోండి, మనం ప్రకాశించలేదనుకోండి, ఇంకొకడు వస్తాడు, వెలుగుతాడు. కాబట్టి మనకివ్వబడినటువంటి మహిమను మనం దాచిపెట్టుకోకూడదు. మనకివ్వబడినటువంటి మహిమను మనం దాచిపెట్టుకోకూడదు. అలాగనేసేసి మన సొంత మహిమ కోసం మనం వెతకూడదు. మన సొంత మహిమ కోసము మనం వెతకూడదు. మనము దేవుని నిమిత్తం కలిగించబడ్డాం. మళ్ళొకసారి యెషయా గ్రంథానికి వెళ్దాం. మళ్ళొకసారి యెషయా గ్రంథానికి వెళ్దాము. అక్కడ మాట్లాడినటువంటి మాటను మళ్ళీ గుర్తు చేసుకుందాం. 43వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తము కేవలం నా కోసమే నేను సృజించుకున్నాను అని అన్నాడు. నా కోసమే సృజించుకున్నాను. అయితే నా పోలికలు సృజించుకున్నాను. అది కూడా మనకు ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో నరులను చేదము వాళ్ళు మన స్వరూపంలో ఉండాలని చెప్పాడు. అంటే దేవుని యొక్క మహిమ ఎవరిలో ఉంది? ఇప్పుడు దేవుని యొక్క పోలిక మనకు అర్థం అవ్వాలంటే దేవుని పోలిక ఎక్కడుంది? మనిషిల్లో ఉంది. ఇప్పుడు మనిషిల్లో ఉన్నటువంటి ఈ యొక్క పోలికను ఇర్మియా అంటున్నాడు. ఏమంటున్నాడు? తమ మహిమాస్పదముని వాళ్ళు ఏం పాడు చేసుకున్నారు, ఎలా పాడు చేసుకున్నారు అనేది ఇర్మియా బాధపడుతూ ఉదయమే వెళ్ళేవాడట. ఉదయాన్నే వెళ్ళేవాడట. వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి. 2:11 అంటాడు, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనము మార్చుకోలేదు. దైవత్వం లేదు, కానీ వాళ్ళ దేవతలు అప్పుడు ఉన్నటువంటి దేవతలను అలా పూజించుకుంటూ వస్తూనే ఉన్నారు. కానీ ఇశ్రాయేలుకి నేను ఎన్ని సూచక్రియలు చేశాను, ఎన్ని అద్భుత కార్యక్రమాలు చేశాను, కానీ వాళ్ళు ఏం చేశారనంటే, అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను, అసలు వాళ్ళకున్నటువంటి దేవుని యొక్క లక్షణము మార్చుకున్నారట. మనకు అర్థం అవ్వాలని అంటే రాను రాను రాజుగురం ఏమైందట? గాడిద అయిపోయిందట. అంటే దేవుని కుమారుడు ఏమైపోయాడు? మనుషులకే పోలికలు ఉంటాయి చూడండి. అరే నువ్వు కుక్కలాగా ఉన్నావు అని అంటారు. కానీ ఆడ పోలికను చూడండి ఎలాగ మార్చేశారు. అప్పుడు తండ్రులు కూడా పిల్లల్ని తిట్టేటప్పుడు డాష్ సో అండ్ సో కొడుక అంటుంటారు. అంటే పలానా దానికి డాష్ అని చెప్తున్నారు. అంటే నువ్వు కనలేదాన్ని. వాళ్ళ యొక్క మహిమను దేంతో పోల్చుకుంటున్నారు? పశువులతో పోల్చుకుంటున్నారు. ఒరే నువ్వు మనిషికి పుట్టావో పశువుకి పుట్టావు అంటుంటారు. నీ మహిమను దేనికి మారుస్తున్నావు నువ్వు? పశువులు, పందులు, జంతువులు, కుక్కలు, లేకుంటే ఇదేదో తోడేళ్ళు, వీటన్నిటితో పోల్చుకుంటున్నాం. నీ మహిమ దేవుడైతే ఆ దేవుని యొక్క లక్షణాలు ఏం చేశారు? ఇర్మియా అదే బాధపడుతున్నాడు. మనము దేన్నైతే ఎక్కువగా ప్రైజ్ చేస్తామో, దేన్నైతే ఎక్కువ కొనియాడతామో, అదే నీకు నీ మహిమను డ్యామేజ్ చేస్తుంది. మనకి ఇప్పుడు బాగా అర్థమైంది కదా. ఇప్పుడు మహిమ అంటే దేవుడిచ్చినటువంటి పోలిక, దేవుని యొక్క కుమారుడు. దేవుని కుమారుడు అయితే మనం ఏమవుతాము? మనకు బాగా అర్థం అవ్వాలి. కోడిపిల్ల కోడిపిల్ల, ఆ కోడిపిల్ల పెద్దదైతే ఏమవుతుందండి? కోడి అవుతుంది కదా. కుక్క పిల్ల అది పెద్దగా అవుతే కుక్కే అవుతుంది. మరి మనిషి కుమారుడు పుడితే ఏమంటారు? మనిషి కుమారుడు పెద్ద అయితే మనిషి అవుతాడు. మరి రాజకుమారుడు ఏమవుతాడు? రాజు అవుతాడు. ఇలాగా దేవుని యొక్క కుమారులు దేవుళ్ళగా ఉండాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మహిమను దేంతో పోల్చుకున్నారు అంటే, ఒక ఉద్యోగాన్ని చూశాడు అనుకోండి, ఉద్యోగమే దేవుడు. 24 గంటలు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మహిమను దేనికి అప్పగించుకున్నారు? చూడండి, ఆ ఉద్యోగమే. కొంతమంది డబ్బు, కొంతమంది యుగో. మన భారతదేశంలో మనం చూస్తున్నాం ఇప్పుడు యుగో ఎంతవరకు పెచ్చే స్థాయికి వెళ్ళిందంటే, మన రాజకీయ నాయకులు ఎప్పుడు వాళ్ళ మనసులు మారరు అండి. ఒక్కసారి స్టూడెంట్స్కి భయపడ్డారనేసి ఒక టాక్ మీడియా సృష్టిస్తే ఈ స్టూడెంట్స్ మీద కేసులు పెడుతున్నారు. అది మనం CJP వాళ్ళని చూస్తూనే ఉన్నాం, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని చూసారా. వాళ్ళ యుగోనే వాళ్ళ దేవుడు. ఎలాగ మారిపోయింది. ఇప్పుడు క్రైస్తవులకు వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళే స్వతంత్రత కలిగి ఉన్నారు. ఇప్పుడు మనమేం స్వతంత్రత కోసం కాదు, కేవలం సోదరుని ప్రేమించి బలపరచడానికి వచ్చాం. ఇది మా ఉద్దేశం. ఓకే. అయితే మన యొక్క మహిమను, మన యుగోని
ప్రభువు ఇచ్చినటువంటి క్రీస్తు మనలో కనబడాలి. మన పోలిక కరుణాకర్ కనబడకూడదు. కరుణాకర్ ఏముంది? బోడి ఉంది, లేకుండా నల్లగున్నాడో, తెల్లగున్నాడో, పొట్టుకున్నాడో, 6 అడుగులు ఉన్నాడో, బానకడుపు ఉందో, లేకుంటే ఏదో ఉంది. ఇది కాదు కనబడాల్సింది. ఏది కనబడాలట? క్రీస్తు పోలిక కనబడాలి. క్రీస్తు మహిమ మనలో కనబడాలి. అయితే ఇదొక మాటని ఇశ్రాయేలీయుల కోసం చూడండి. ఆ 2వ అధ్యాయము ఇర్మీయా గ్రంథంలో ఎంత చక్కగా 2వ అధ్యాయం 6వ వచనం మాట్లాడుతున్నాడు చూడండి. ముగించుకుందాంలే, తొందరగా ముగిస్తాం. 6వ వచనాన్ని మనం చూద్దాం. ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారం కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చెయ్యని దేశములో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడుగుటలేదు. దేవుడు ఇశ్రాయేలుని అద్భుతంగా నడిపించి తీసుకొచ్చాడు. దీనికోసం ఒక మంచి టాపిక్ ఉంది, అదొక రోజు నేను మీతో మాట్లాడుకుంటాను. ప్రియులారా, దేవుడు ఎలాంటి ప్రదేశంలో నడిపించాడు? మనకిప్పుడు మౌంట్ సినాయ్ అవన్నీ మీరు చూస్తే సినాయ్ పెనాన్సులా అంటారు, దీపకల్పం అని అంటారు. ఆ ఏరియా చూస్తే ఇప్పుడు అక్కడ సిటీ కడుతున్నారు, ఆ సరౌండ్లోనే నియం సిటీ అనుకుంటారు కదా బ్రదర్? ఎస్. అక్కడ భయంకరమైన విషపురుగులు ఉంటాయి, అసలు నీళ్ళే దొరకవు, భయంకరమైన ఎత్తు పల్లాలు ఉంటాయి. అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే అలాంటి ప్రాంతం గుండా దేవుడు కొన్ని లక్షల మందిని నడిపించి తీసుకొని వచ్చాడు. ఎలా నడిపించి తీసుకొచ్చాడు? మనకు దుబాయ్లో 50 డిగ్రీ సెల్సియస్ అంటే గజగజ మనం వణికిపోతాం. బీపీలు, షుగర్లు అన్నీ పెరిగిపోతాయి. ఇంత భయంకరమైనటువంటి వాతావరణంలో చెంటి బిడ్డలు, పశువులు, వీటన్నిటికీ ఎంత వాటర్ని ఇచ్చింటాడు దేవుడు చెప్పండి. వాళ్ళకు ఏ కష్టపడుకోకున్నట్టు 40 సంవత్సరములు ఏం చేశాడు? ఆహారాన్ని ఇచ్చాడు. 40 ఏళ్ళు ఇంచుమించు 20 లక్షల పైబడినటువంటి జనాంగానికి అంతమందికి ఆహారాన్ని ఇవ్వడం అనేటువంటిది అసలు చరిత్రలోనే కనబడదు మనకు. కానీ ఒక ప్రత్యక్షమైనటువంటి జనాంగం కనబడుతుంది, వాళ్ళే ఇశ్రాయేలు యూదులు. ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నారు వాళ్ళు. దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఇప్పుడు ఆధారాలు అడుగుతున్నారు చాలామంది, ఎస్పెషల్లీ విజ్ఞాన వేదిక వాళ్ళు చేసేటువంటి కామెంట్లు చూస్తుంటే నవ్వు వచ్చేస్తుంటుంది. ఏంట్రా బాబు, మనకు అందుకే 53వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి ఒకసారి. అదొకసారి మీకు చూపిస్తాను. 53వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి, మొదటి వచనం చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. దేవుడు లేడని అనుకుంటారట వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఉంటే కనిపించాలని అనుకుంటారు వీళ్ళు. ఇంత ప్రాబ్లం ఏంటంటే దేవుడు చేసినటువంటి దాన్ని, నువ్వు ఉనికిలో ఉన్నటువంటి దాని వస్తువులు చూసేసి నువ్వు ఈ సృష్టిని చేసి నువ్వు కనుక్కునే దానికోసం దేవుడు నీకు రేషనాలిటీ ఇచ్చాడు, మోరల్ వాల్యూస్ ఇచ్చాడు, కాన్సైన్స్ ఇచ్చాడు కదా. మనకున్నటువంటి నైతిక విలువలు వీటన్నిటిని చూస్తుంటే మనకు దేవుడు ఉన్నాడని అర్థం కావాలి. కానీ ఏం చేస్తున్నారంటే జనాలు, కొంతమంది ఇప్పుడు చార్లెస్ డార్విన్ కానివ్వండి, బెర్ట్రాండ్ రాసెల్ కానివ్వండి, క్రిస్టఫర్ ఎర్చన్ కానివ్వండి, వోల్టర్ కానివ్వండి, లేదంటే ఎపిక్యూరియస్ అనేటువంటి ఈయనొకతను ఉన్నాడు, గ్రీక్ ఫిలాసఫర్ అనమాట. అలాగే కార్ల్ సెగన్ కానివ్వండి, తర్వాత రిచర్డ్ డాకిన్స్ కానివ్వండి, ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానివ్వండి, వీళ్ళందరూ అనేటువంటి అంటే వీళ్ళు చూసినటువంటి ప్రకృతే తనకు దానికే ఏర్పడింది అనేది, తనకు దానికే వచ్చింది అనేది. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను కలిగించాను, నీవు ఇంకొక దాన్ని కలిగిస్తున్నావంటే నీ సృష్టికర్త లక్షణాలు ఉన్నాయి. కాబట్టి యు ఆర్ ద క్రియేటర్. నిన్ను చూస్తే అర్థమైపోవాలి దేవుడు ఉన్నాడని, నిన్ను కలిగించాడని. అలా కాదు, ఎవరో కలిగించారు, దానికే కలిగించారు అని అంటుంటారు. ఒకే ఒక్కటి కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రియులారా, ఈ ఫోన్ డిజైన్ ఉంది కదా, ఈ ఫోన్ డిజైన్ ఆటోమేటిక్గా వచ్చిందంటే ఎవడన్నా నమ్ముతాడండి? సముద్రం ఆటోమేటిక్గా వచ్చిందంటే ఎవరన్నా నమ్ముతారండి? అది ప్రకృతి ధర్మం. ఆ ధర్మాన్ని ఎవరు పెట్టారు కదా? ఆ దేవుడు అనేదానికి వీళ్ళకి కనబడాలని అంటారు, దేవుడు అనేదానికి కనబడాలి అని అంటారు. ఆ కనబడాలనేటువంటి ఆ యొక్క ఆలోచనకి 2000 సంవత్సరాల క్రిందట వచ్చినటువంటి యేసుక్రీస్తు వారే ప్రత్యక్ష సాక్షి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఇదిగో నేనున్నాను, నా మాటను మీరు అంగీకరించండి అని అన్నాడు. ప్రియులారా, ఇది సమాజానికి వెర్రితనంగా ఉంటుంది. అందుకే కొరింథీ మొదటి పత్రికలు అంటాడు, ఏమని అంటున్నాడు మరొకసారి చూద్దాం ప్రియులారా, ఒకసారి గమనిద్దాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో
ఎలాగుంది, ఈ లోకం ఎలాగ నమ్ముతుంది, ఎలాగా ఈ లోకం బైబిల్ని కానీ క్రీస్తుని కానీ చూస్తుందో చూడండి. 1వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. ప్రియులారా, ఇక్కడ కనబడేటువంటి మాటలను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఎదుటి వాళ్ళకి వెర్రితనంగా కనబడచ్చు. 3 మేకులు పీక్కోలేడు, ఇలాగ రకరకాల కామెంట్లు చేయొచ్చు. అసలు సృష్టికర్త మనుషులను చూసేసేసి ఆయన వచ్చి మనుషులతో వాదించుకున్నాడు అనుకోండి, ఏమైనా బాగుంటుంది చెప్పండి? జస్ట్ ఒక చిన్న మాట ప్రకృతికి చెప్తే అదే ముంచేస్తుంది, అంతే కదండి. చిన్న దోమకు చెప్పినా కానీ దోమ వచ్చి కుట్టేస్తే చాలు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు కూడా ఆయన కూడా ఆ శవపేటికకి ఆ హోల్స్ ఏం చేసేసి 2 చేతులు బయట పెట్టేసేసి నేను రాజ్యాన్ని సంపాదించాను. కానీ ఆయన శవపేటికని కూడా వైద్యులు మోసారట, డాక్టర్స్. ఆ డాక్టర్ మోసారట. ఎందుకు మోసారు? వైద్యానికి కూడా ఈ చావుని అడ్డుకునే శక్తి లేదు, నేను సంపాదించినటువంటి కీర్తి కూడా నన్ను ఏం చేయలేదు, మీరందరూ చూస్తున్నారు కదా, మీరు కూడా నన్ను ఏం చేయలేరు, కేవలం శవపేటికలో నా బాడీ మాత్రం ఉంది. ప్రియులారా, ఈ లోకం ఇవన్నిటిని పక్కన పెట్టేస్తుంది. అసలు నీ మహిమ నువ్వు ఎంత తోడిపోయానంటే దేవుని పోలికలో ఉన్నావు. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గము గుండా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నడిపించాడు కదా, ఆయన ఎక్కడున్నాడని అడగట్లేదట. 40 ఏళ్ళు ప్రయాణం చేశారు. యాక్చువల్ 45 ఏళ్ళు. ఓకే, 40 ఏళ్ళు దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. ఈ 40 ఏళ్ళలో కూడా దేవుణ్ణి అడగలేదు అప్పుడు వాళ్ళు. ఎంత దారుణం కదా ఇది. మనకి ఎవరన్నా చిన్న హెల్ప్ చేస్తే ఆ రుణం తీర్చుకునే దానికోసం మనము ఆరాట పడతాం కదా, కానీ దేవుని వెతకలేదు ఇప్పుడు ఏళ్ళు. పోనీ ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఎర్ర సముద్రం నుంచి సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సినాయి పర్వతం దగ్గరికి రాగానే మోషే దేవుడితో ఈ ప్రజల్ని ఎలా నడిపించాలి, ఏమేమి చేయాలనేటువంటి ఆ యొక్క మాటల సంభాషణ కోసం, దేవుడిచ్చేటువంటి వాటి కోసం ప్రజలందరికీ అందించాలి కాబట్టి ఆయన వెళ్ళాడు దేవుడి దగ్గర మాట్లాడడానికి. 40 రాత్రి పగళ్ళు ఆయన రాలేదు. రాకపోయేటప్పటికి ఏం జరిగింది? 106వ కీర్తన 106వ కీర్తనలో ఇక్కడ ఏం చేశారో చూడండి. 20వ వచనం చూడండి. తమ మహిమాస్పదమును, మళ్ళీ ఇక్కడ కూడా మహిమ చెప్తాడు, నీ పోలిక, నీ యొక్క ఆకారము, నువ్వు రాజుల కుటుంబంలో పుట్టావు, కానీ నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో తెలుసా? ఎలా బిహేవ్ చేస్తున్నావు అని అంటే చూడండి, గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. పిల్లరా, ఈరోజు మనము మన యొక్క పోలిక, మన నడత దేన్ని పోలి ఉంది? ఒకడు మందుల షాపు తిరుగుతున్నాడు అనుకోండి, మనకు అర్థమైపోద్ది వీడు తాగుబోతు అని. వీడు దేవుని కుమారుడు అని అనరు. అప్పుడు ఏమంటారు? తాగుబోతు అని అంటారు. అదే సాని కంపుల చుట్టూ తిరిగాడు అనుకోండి, ఆ కొంపుల చుట్టూ తిరిగాడు అనుకోండి, అక్కడ ఒక పేరు ఉంటుంది కదా. నీ దేని చుట్టూ తిరిగితే నీకు ఆ పేరు వస్తుంది. నీ మహిమ నువ్వు దేనికి మార్చుకుంటున్నావు? నీ శరీరాన్ని తంబాకుల కోసం మార్చుకుంటున్నావా, లేకుంటే పనికి మాలి నువ్వు తిని 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 క్యాన్సర్లు వచ్చేస్తావు? దేనికి మార్చుకుంటున్నావు? వీళ్ళైతే ఏం చేశారనంటే గడ్డి మేయు ఎద్దు రూపంలోకి మార్చారట. అంటే నన్ను సృష్టించింది ఇదే అని అర్థం. నా మహిమను దేనికి మార్చుకున్నానట? ఇక్కడ ఏం చెప్తున్నాడు? తమ మహిమను గడ్డి మేయు ఎద్దు రూపమునకు. అది కలిగించిందండి మనిషిని. ఎద్దు ఏంటది? ఎండు గడ్డిది అంటది. పోలిక కూడా చూడండి ఎలాంటి దాంట్లోకి చేసుకున్నారు వాళ్ళు. అంటే అది నేను పుట్టించిందా? ఎంత దుర్మార్గం కదా ఇది. పుట్టించినటువంటి ఆయన ఉన్నాడు, కానీ ఆయన కాదు 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 ఇది పుట్టించాడు. ప్రియులారా, మన పిల్లలు అప్పుడప్పుడు, మనం కన్న పిల్లలే అందరికి ఎదుర్కొంటుండు, కానీ ఈ పశువే నన్ను కన్నదే అని చెప్తే మీకు ఎలాగుంటుంది కదా? అవమానం, ఎంత సేమ్గా ఫీల్ అవుతాం కదా. ఎంత షేమ్గా ఫీల్ అవుతామనంటే దేవుడు కూడా దాన్ని మామూలుగా తీసుకోలేదు. కూర్చోండి, దాన్ని మామూలుగా తీసుకోలేదు. అందుకే అంటున్నాడు, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, ఆము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. ప్రియులారా, ఈ యొక్క
చిన్నగా ఒక 2 మంత్స్‌లోనే జరిగింది ఈ ఇన్సిడెంట్ అంతా. ఎంతకాలం జరిగిందంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసి నడిపించినటువంటి దేవుడు జస్ట్ 2 మంత్స్‌లోనే అక్కడికొచ్చారు సినాయి పర్వతం దగ్గరికి. ఎంత అంటే ఇంచుమించు 2 నెలలు, 3 నెలల కంటే ఎక్కువ లేదు. ఈ తక్కువ టైంలోనే ఆయన కొండ మీదకెళ్ళి వచ్చేలోపు 40 రోజులయింది. ఈ 40 రోజులు అవ్వడంలోనే వీళ్ళకి అంత తొందరగా షార్ట్‌గానే మనిషి మైండ్ చేంజ్ అవుతుంది. ఈ మధ్యన చూడండి 10 ఏళ్ళు కాపురం చేసినటువంటి భార్యాభర్తలుంటారు. భర్తకు ద్రోహం చేసేస్తుంటారు. మనం ఇప్పుడు ట్రెండ్ కదండీ ఇవన్నీ ఇప్పుడు. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బీభత్సంగా మారిపోయారు. భర్తలు ఎంత ఒకటి నిన్న మొన్న అనుకుంటాను. ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌తో ఒక ఆవిడ చాట్ చేస్తూ "నువ్వు చంపుతావా? మా ఆయన్ని నేను చచ్చిపోవాలని" డిమాండ్ చేస్తుంది. ఎలా మారిపోయారు? అంటే నీ భర్త నిన్ను ఏమేం చేశాడనేటువంటి సంగతులు, నిన్ను ఎలా పోషించుకున్నాడనే సంగతులు మర్చిపోతున్నారు వాళ్ళు. దేవుడు కూడా నేను మిమ్మల్ని ఇలాగా గద్దలాగా తీసుకొనొచ్చాను కదా మిమ్మల్ని. కానీ మీరేం చేశారు? మీ యొక్క రూపాన్ని నా పోలికలో మిమ్మల్ని కలిగిస్తే, మీరేమో పశువుల రూపంలోకి మార్చుకున్నారు గదా! మీరు మార్చుకున్నారు. నన్ను మార్చలేదు మీరు. నన్ను కలిగించి చూడండి ఒకసారి. నిర్గమకాండం ముగించుకుందాం. 32వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయము. దానికి ముందు మనం ఇంకొక చిన్న మాటని మనము తీసుకొని వద్దాం. ఏం చేశాడట దేవుడు? 19వ అధ్యాయం చూద్దాం. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుంచి ఎలా తీసుకొచ్చాడు? 19వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నేను ఐగుప్తీయులకి ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందు వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి. సినాయి అరణ్యానికి ఆ యొక్క వీళ్ళు ప్రారంభించినటువంటి తేదీ నుంచి ఎన్ని రోజులు వచ్చారండి? 3 నెలల్లో వచ్చారు. చాలా ఫ్రెష్ కదా ఇది. అంత పెద్ద ఎంతమంది చూశారు? ఇంచుమించు 20 లక్షల మంది పైగా ఆ యొక్క అద్భుత కార్యక్రమాన్ని చూశారు. దేవుడు అంటున్నాడు, గద్ద తన పిల్లల్ని ఎలాగ మోసుకొచ్చింది అలాగే నేను మిమ్మల్ని అందరూ మోసుకొని వచ్చాను కదా. గద్ద తన పిల్లల్ని ఎలాగ మోసుకొని వచ్చిందో అలాగ తీసుకొని వచ్చి పెట్టాను. ఎక్కడ పెట్టాను? సినాయి పర్వతం దగ్గరకు తీసుకొని వచ్చాడు. అప్పుడు సినాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 40 రోజులు అయినా దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళాడు. ఈ ప్రజలందరూ నడవాలి కదా, వీళ్ళకి బుద్ధిని నేర్పించాలి. ఎందుకంటే ఈ జనాల కోసం దేవుడు ఒక మాట మాట్లాడుకున్నాడు. ఏమని కోరుకున్నాడు ఈ జనాల కోసం? 6వ వచనం. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందుదరని చెప్పుము. దేవుడు తన మనసుని మోషే ద్వారా ప్రజలకు చెప్తున్నాడు. ఏమని? మీరు నాకు పరిశుద్ధమైనటువంటి యాజక రూపమగు మరి జనులుగా ఉండాలి. జనులంతా ఎలాగ ఉండాలట? దేవునికి ఎలాగ ఉండాలట? యాజక రూపం. యాజకుడు అంటే ఏం చేస్తాడు? మనుషుల యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెడతాడు. పూజారి మనకు అర్థం అవ్వాలంటే పూజారి ఏం చేస్తాడు? సమస్య మీకేంటి ప్రాబ్లము? పలానా వాళ్ళ పేరును అర్చన చేయండి, సో అని చెప్పుకుంటూ గంట ఊపుకుంటూ వచ్చేసేసి బుర్ర మీద పెట్టేసేసి చెవిలో పువ్వు పెట్టుకొని నువ్వు వెళ్ళిపో అని అంటాడు అంతే. కానీ బైబిల్ అలాగ ఉండదు. ఏముంటుంది? అక్కడ జనాల యొక్క ప్రాబ్లమ్స్ని తీసుకొని వచ్చి ప్రార్థన చేసేసి దేవునికి అప్పగించాలి. ఇది యాజకులు చేసేటువంటి. ఇశ్రాయేలీయులు ప్రపంచానికి యాజకులుగా చేశాడు. ఇంచుమించు 20 లక్షల మందిని యాజకులుగా చేశాడు. వీళ్ళు ప్రపంచానికి యాజకత్వం చేయాలి. ఆ యాజకత్వం క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరం మొదలుకొని యేసుక్రీస్తు వచ్చేంత వరకు వీళ్ళు స్వతంత్ర దేశంలో 1400 సంవత్సరాలుగా వాళ్ళే స్థిరపడలేకపోయారు. ఎన్నాళ్ళండి? 1400 సంవత్సరాలుగా. 1380లో వీళ్ళు స్వతంత్ర దేశానికి వచ్చారు. అప్పటి క్రీస్తుకు పూర్వం ఇదొక 2000 సంవత్సరాలు, అదొక 1800 సంవత్సరాలు. ఎంతైంది? 3800 సంవత్సరాల క్రిందటే వీళ్ళు యాజకులుగా దేవుడు నియమించాడు. ఎవరిని? ఇప్పుడున్న ఇజ్రాయెల్ ప్రాంతవాసులు. వాళ్ళు యాజకులుగా అయిపోయి ప్రపంచాన్ని అంతటికి యేసుక్రీస్తు ఒక మెస్సీయ వస్తాడు, మిమ్మల్ని అందరూ రక్షిస్తాడు, మీరు దేవుని పోలికలో ఉన్నారు
అనేటువంటి మాటలు చెప్పలేవాళ్ళు. మీ దేశంలో ఉండి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు అందరూ ప్రకటించాలి వీళ్ళు, కానీ ప్రకటించలేదు వాళ్ళు. అక్కడే ఉండి తన్నులాట్లు. ఇప్పుడు చర్చెస్లో జరిగేది ఏంటండి? నాది చర్చ్, ఇక్కడ నా వాళ్ళు ఉండాలి, అధికారం మాదే ఉండాలి, పాట నేనే పాడాలి, వాక్యం నేనే చెప్పాలి. ఇవన్నీ చూడండి. మీరు కల్వరి టెంపుల్లో వెళ్ళండి, ఎవరు కనబడతారు? ఆయన ఫ్యామిలీ కనబడతారు, ఆయనే కనబడతాడు, కొడుకులు కూడా కనబడరు. మరి మిగిలినటువంటి వాళ్ళందరి చేత దేవుడు నీకు ఇన్ని లక్షల మందిని ఇచ్చాడు కదా, ఏం చేసావు నువ్వు? ఐడియల్గా ఉన్నారనుకోండి, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు, భలే చెప్పారు అన్నమాట. ఖాళీగా ఉన్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? గుడికి వెళ్ళి చందా చేసేసి దేవుని స్తోత్రం చేసి వచ్చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మీరు? ఇస్రాయేల్ 40 years దేవుడు మంచి ఆహారం పెట్టి పోషించాడు, 40 ఏళ్ళు నడిపించాడు. ఈ దాంట్లో ప్రాక్టీస్ చేయాలి, అంతే కదా. మనము మిలిటరీకి వెళ్తాం అనుకోండి, ఆ 2 ఏళ్ళలో 1 సంవత్సరమో ఎంత ట్రైనింగ్ ఉంటుంది కదా, ప్రాక్టీస్ అవుతారు కదా. ప్రాక్టీస్ అయిన తర్వాత ఏం చేయాలి? గన్న పట్టుకొని బోర్డర్లో వెళ్ళి నిలబడాలి కదా. కానీ వీళ్ళు చేయలేదు, వీళ్ళు ఒక సంఘంగా అక్కడే ఉండిపోయారు. తర్వాత ఏమైపోయింది? ఇర్మియా గ్రంథం వచ్చేటప్పటికి గోతుల దేశము భయంకరమైన, ఎవరు సంచారం చేయనటువంటి దేశంలో నుంచి నడిపించాడు కదా. అలాగే నడిపించినప్పుడు దేవుడు ఎక్కడున్నా అడిగారా మీరు అని క్వశ్చన్ చేస్తున్నాడు కదా. అంటే మీ మహిమని ఎక్కడ మార్చుకున్నారు మీరు? బయట అన్యులు ఉన్నారు కదా, వాళ్ళ దేవతను వాళ్ళు మార్చుకోలేదు, కానీ మీకు ఇన్ని కళ్ళారా మీరు చూశారు కదా, మీరెందుకు మర్చిపోయారు మీరు? అందుకే చూడండి, ఆ మాట కూడా ఎంత చక్కగా మాట్లాడాడు. నిర్గమకాండం 19:4లో, నేను ఐగుప్తులకి ఏమి చేసితునో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచారు. మీ ఓన్ అయితే చూశారు, మీరు వినలేదు. మీరు అంత దేవుడు ఆ మాటల్లో ఉన్నటువంటి దాన్ని చూస్తే అసలు నాకు బ్రతుకెందుకు, నా దేవుడే నాకు కావాలనిపిస్తుంది. ఈ మాటలు నా దేవుడి కంటే ఇంకేది అవసరం లేదనిపిస్తుంది. ఇశ్రాయేల్ కళ్ళారా చూశారు. అది చిన్న విషయం కాదండి, పెద్ద సముద్రాన్ని చీల్చి పెద్ద గోడలుగా నిలబెట్టే అంతమందిని నడిపించినటువంటిది. వాళ్ళ శత్రువులు నలిగిపోయి నీటిలో మునిగిపోయి చనిపోయింది, కళ్ళారా చూశారు వీళ్ళు. జస్ట్ 3 months. ఇప్పుడు 32వ అధ్యాయంకి వద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం. అందుకే ఎవరైతే ఎక్కువ తెలుసుకుంటారో వాళ్ళకి చాలా ప్రాబ్లం అండి. ఒకవేళ తెలుసుకున్నావా, ఎవరున్నా ఎవరు లేకున్నా నువ్వు ఒక్కడైనా కానీ నువ్వు పరిగెట్టాల్సిందే. యేసుక్రీస్తు దగ్గర జనాలు పొడవమని వచ్చారు. నా శరీరాన్ని, నా రక్తాన్ని తాగువాడి నిత్య జీవం గలవాడు, మీరు ఆహారం కోసం రొట్టెల కోసం వస్తున్నారని తిట్టుగానే జనాలు అందరూ వెళ్ళిపోయారు. శిష్యులు అన్నారు, శిష్యుల దగ్గరకు వచ్చి ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అన్నాడు. ప్రభు నువ్వు నిత్య జీవం గలవాడు, నీతోనే ఉన్నామని అన్నారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసే టైంలో ముందు గెత్సెమ తోటలో అందరూ కలుసుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. ఈలోపు ఎవడు లేడు, ఇంకా సైనికులు రాగానే సింగిల్. చూడండి, సింగిల్గా ఉన్నప్పుడే చూడండి సాతానుగాడు మనల్ని, క్రైస్తవ ప్రచారకుల్ని, వాళ్ళందరిని అటాక్ చేస్తారు. అందరు ఉన్నప్పుడు ఎవడు చేయడండి. చాలా వరకు మన వాళ్ళు చనిపోయినటువంటి ప్రతి హతసాక్షిని కూడా సింగిల్గా ఉన్నప్పుడు అటాక్ చేస్తారు. ఆ సాతానుగాడి యొక్క నేచర్ అర్థమైందండి. 32వ అధ్యాయము చూద్దాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుటకు ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. పిల్లల జనాలకు ఒక పిచ్చండి. తెలుగుడికి తెల్లారితే పండగ చేయకపోతే అది మనశ్శాంతి ఉండదు. పండుగ అంతే. ఆ పండుగ ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాలి అని క్వశ్చన్ చేస్తే మొయ్ నువ్వు అంతవరకు వెళ్ళొద్దు, నువ్వు చెయ్యి అంతే. పలానా పండుగ దీనికి వచ్చిందని ఒక రీజన్ చెప్పేటువంటి వాళ్ళని తల్లిదండ్రులు నేను ఎక్కడ చూడలేదు. నా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళ ఊరికి వెళ్ళేవాడిని, మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి. ఆ పండుగ ఎందుకంటే పండుగ అంతే. కార్తీక పూజలు బలి చేస్తారు కార్తీక మాసంలో. కనుక ఇక్కడ చూడండి జనాలు, అప్పుడే దేవుడు ఇంతమందిని నడిపించాడు కదా, ప్రశాంతంగా చక్కగా పూరీలు పెట్టి మాంసం తింటున్నారు, చక్కటి దేవతలు తినేటువంటి మన్నాన్ని తింటున్నారు, ఇంత బాగా బ్రతుకుతున్నారు కదా. బ్రతుకుతున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? దేవాన్ని మాకు ఇన్ని ఇచ్చావు కదా అని చక్కగా పాటలు రాసుకోవచ్చు, దేవుని స్తుతించవచ్చు. ఎందుకంటే ఖాళీ పీరియడ్ కదా, పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు?
ఆడేవాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు, లేదంటే ఏమైనా చేస్తారు. లేదంటే కొంచెం తెలివైన తల్లిదండ్రులు అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళి పొలం పనులు చేయించడము, లేదంటే ఒక క్రియేటివిటీవి చేయించడము అవి చేస్తారు. మన ఇప్పుడు మోడర్న్ తల్లిదండ్రులు ఏం చేస్తారు? అంత మొబైల్ ఇచ్చి నువ్వే చూసుకోరా, నువ్వు పాడైపోయినా పర్లేదు. మోడర్న్ తల్లిదండ్రులు కదా! అయితే ఈళ్ళు ఇ ఇంకా వెంటనే ఏం కావాలి వీళ్ళకి? దేవుడు కావాలి. ఒకడు ఒక ప్రచారకుడు ఉన్నాడండి. క్రైస్తవులు మేము విగ్రహారాధన చేయట్లేదు అంటారండి. అసలైన విగ్రహారాధకులు వీళ్ళే. ఏంటనంటే ఆ సిలువ ఉంటది. ఆ సిలువ దగ్గరికెళ్ళి పూజిస్తారు కదా! అని నాకు తెలిసి ఒకాయన ఉన్నాడండి. హిందూ ప్రవచనకర్త అనుకుంటాను. ఆయనే మాట్లాడతాడు. గరికపాటి ఆయన. వీళ్ళు కూడా ఎళ్లి సిలువ దగ్గరికి ఎళ్లి చేస్తారు గదా! అని. ప్రియులారా, క్రైస్తవులనేటువంటి వాళ్ళు సిలువ ఉందని చేయట్లేదండి. అక్కడొచ్చి జస్ట్ సమావేశం అవుతారు అంతే. అసెంబ్లీ అవుతారు, సహవాసం. దేవుడిని అందరూ కలిసి కీర్తిస్తారు. అది ఉన్నా లేకున్నా కీర్తిస్తారు. దేవాన్ని మమ్మల్ని కాపాడావనే దానికోసం వెళ్తున్నారు. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అంతే. కానీ ఆ యొక్క ఆకారాన్ని చూసి చేయట్లేదు. కానీ ఇశ్రాయేలీయులకి ఇదొక పిచ్చండి. ఐగుప్తులో చూశారు గదా! 400 సంవత్సరాలు అక్కడే ఉన్నారు వాళ్ళు. చూసి విగ్రహారాధన చూసి బాగా అంటించుకున్నారు. మాకు దేవత కావాలని అన్నారు. ఆ తర్వాత చూడండి, 4వ వచనం చూడండి. అతడు వారి యొద్దకు వాటిని తీసుకొని పోగరుతో రూపం ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఎంత దారుణం కదా! దేవుడేమో తన పోలికలో నిన్ను చేశాడు అన్నప్పుడు, లేదు యుద్ధం మమ్మల్ని కలిగించిందంటే అసలు నీ పోలికని ఏం మార్చుకుంటున్నావు? అందుకే మనోళ్ళు మాట్లాడే మాటలు కూడా అట్లే ఉంటాయి. గాడిద సో అండ్ సో, నువ్వు పలానోడికి పుట్టావురా సో అండ్ సో. అంటే నీ మహిమని దేనికి మారుస్తున్నావు? అరే నీవు గాడిదకి పుట్టావని నువ్వంటే, అంటే నీ భార్య గాడిదతో సంసారం చేసిందా? ఆడికి తెలుకోకుండా అని అంటున్నాడు. తండ్రి కుమారులను తిట్టే విధానం చూడండి అలాగుంటది. అరే నీ భార్య అక్కడెళ్తే వెళ్ళిందా? ఎంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు. నీ భార్యని ఒకవైపు దూషిస్తున్నావు, ఆమె మీద నేరారోపణ చేస్తున్నావు. నీ పోలిక, నీ గర్భం గుండా వచ్చినట్టు కుమారుని కూడా నువ్వు ఇలా తిడుతున్నావు. నీ మహిమని ఏం చేస్తున్నావు నువ్వు కదా? ఈరోజు ఈ సూత్రాలు తెలియక నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతుంటారు. బూతులు మాట్లాడకూడదండి. దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని దేవుని మహిమ కోసం మనం ఉపయోగించాలి. ముగించుకుందాం. ఏం చేస్తున్నాడట? ఈ వెంటనే 3 monthsలోనే జరిగింది ఈ ఇన్సిడెంట్ అంతా. ఆల్మోస్ట్ 40 రోజుల్లో ఆయన పైకి వెళ్ళి తడువు చేశాడు. ఈ లోపు ఇది జరిగిందండి. ఆ కింద ఏం జరిగింది చూడండి, 6వ వచనంలో. మరునాడు వారు ఉదయమే లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. బాగా అన్ని డబ్బులు బాగా ఉన్నాయనుకుంటే జనాలు ఏం చేస్తారు చెప్పండి? పిక్నిక్లు, మజాలు, రికార్డింగ్ డ్యాన్స్లు. మన సైడ్ కూడా అంతే కదా. పండుగ అయిందనుకోండి, ఆ రోజు సాయంత్రం ఏముంటుంది? అయ్యో, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆగస్ట్ వస్తుంది కదా, ఒక పండుగ వస్తుంది మనకు అందరికీ తెలిసిన పండుగ. ఆ పండుగలో ఏముంటుంది? జెండా కాదు, ఆ పండుగలో ఒక విగ్రహాన్ని పెట్టుకుంటారు, పూజిస్తారు, బాగానే ఉంటుంది. అంతవరకు బాగానే ఉంటుంది. సాయంత్రం అవుగానే యువకులది ఉంటుంది అప్పుడు, అంతే కదా. రికార్డింగ్ డ్యాన్స్, బూత్ డ్యాన్సులు, ఇంకా అన్ని భయంకరమైనవి, తాగుడు గీకుడు అన్నీ ఉంటాయి. అరే నీ దేవుని పెట్టుకొని ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అంటే, నువ్వు అడరా నాకు చెప్పేదానికంట. పోనీ మేమేదో ప్రార్థన చేసుకుంటే వీళ్ళు హల్లెలూయాగాడు గొర్రె పిల్లలు అంటారు. అరే నువ్వు దేవుని పెట్టుకొని దేవుని నన్నకన్నా నీ స్తోత్రం చెప్పు కదా. ఎంత దారుణం కదా. నెక్స్ట్ మంత్ అనుకుంటాను వచ్చేది, ఫస్ట్ పండగ అదే అనుకుంటాను వచ్చేది, సెప్టెంబర్లోన. ఓకే, అయితే మనకు సంబంధం లేదులే అనుకోండి. కానీ జనాల యొక్క నేచర్ చెప్తున్నాను ఇక్కడ. అది ఏదైనా సరే, క్రైస్తవుడైనా, ఈవెన్ పలానా వాళ్ళైనా, సో ఆయన, వాళ్ళందరూ చేసేది ఏంటంటే తినడానికి బాగుందనుకోండి, ఎంజాయ్. ఏంటి? జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి అప్పుడు ఏం చేయాలి? ఆడాలి. అది ఆడడం ఎలాగైనా సరే, రికార్డింగ్ డ్యాన్సో, బేబీ డ్యాన్సో, లేకుంటే అదేది బీచ్లకి వెళ్ళి పార్టీలు పెట్టుకుంటారు కదండి, రకరకాల డ్యాన్స్లు, పార్టీలు, ఆ బ్యాండ్ ఈ బ్యాండ్ అని పెట్టుకుంటారు కదా. హైదరాబాద్లో ఇవి ఎక్కువ ఉంటాయి, వీకెండ్ పార్టీస్. ఈ భయంకరమైనటువంటి కల్చరు దీని నుంచే వస్తుంది.
కాబట్టి జనాలు ఇలా పాడైపోతుంటే దేవుడు కోపం వచ్చేది కదా! అరే! మిమ్మల్ని ఇంత తీసుకొని వస్తే మీరేంట్రా మీరు ఇలాగైపోయారు? మీరు నా పోలిక నాలాగా ఉండాలి కదా! నేను కదా మీకు తండ్రిని అని దేవుడు క్లెయిమ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది అర్థమైతే ఇప్పుడు మనం యోహాను సువార్త 17వ అధ్యాయంకొస్తే మనకిప్పుడు ఎంత చక్కగా ప్రభువు ప్రార్థన చేశాడో ఇది మనం చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను 17 ఒకటో వచనం నుంచి నేను చదువుతాను ప్రియులారా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. యేసయ్య దేవుణ్ణి మహింపరిచారు. యేసుక్రీస్తు వారు చేసినట్టు ప్రతి సూచక్రియ, ప్రతి మాట ఆయనది ఎట్లుందనంటే, అయ్యో! ఈయన మాట్లాడుతుంటే అసలు ప్రవక్తలు ఎవడు ఇట్లా మాట్లాడలేదు. శాస్త్రంలో పరిచయాలు కూడా ఇలా మాట్లాడలేదు. ఆశ్చర్యపోయేవాళ్ళట. ఇలాగుందా నిజమేనా? అని అర్థం చేసుకునేవాళ్ళట. ఆశ్చర్యపోయేవాళ్ళట. అందుకే యేసుక్రీస్తు వారిని బట్టి దేవునికి మహిమ కలిగించారు వాళ్ళు. స్తోత్రం చేశారట. అందుకే అంటున్నాడు, నేను నిన్ను మహింపరిచాను, నన్ను కూడా నువ్వు మహింపరచు అని అంటున్నాడు. తర్వాత చూడండి 3వ వచనం, అద్వితీయ దేవుడువైన సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటి ఏ నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను పరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ప్రియులారా, ఈరోజు మనకు ఉండాల్సినటువంటి మహిమ, మనం అప్పుడప్పుడు బాగా పనిచేసామనుకోండి, మనం ఆఫీస్లో అడుగుతాం, నేను ఇంత సో ఇయర్లీగా మనం వీక్లీ వర్క్ అవుట్పుట్, తర్వాత మంత్లీది, ఇవన్నీ చూపించిన తర్వాత ఇది నా అవుట్పుట్, నాకు ఇవ్వండి, నేను దీనికి అర్హుడు. దేనికి? ప్రమోషన్ అయితే ప్రమోషన్, ఇన్సెంటివ్ అయితే ఇన్సెంటివ్, లేకుంటే ఇంకేమైతే ఉన్నాయో వాటన్నిటికీ నేను ఎలిజిబుల్ కదా అని మనం అడుగుతాం. మనం బాగా పనిచేసినటువంటి భార్య, ఇంటిని అంతా వెళ్తున్నటువంటి భార్య, నేను ఎంత చేశాను కదా, నువ్వు నాకు ఏమి ఇచ్చావు అని అంటారు. నువ్వు ఇచ్చేది ఒక వస్తువు రూపంలో ఉందనుకోండి, ఆ వస్తువు నీ సామర్థ్యం కంటే ఎక్కువైనటువంటి వస్తువు కొనుక్కొని వాళ్ళకి ఇచ్చావనుకోండి, వాళ్ళు ఎంత తృప్తి పడతారు కదా. దేవుడు కూడా మన నుంచి ఆశించేది ఏంటంటే, ఆయన మనకు చిన్న పని ఇచ్చాడు, నీవు నా మహిమ నిమిత్తం నిన్ను కలిగించుకున్నాను, నన్ను మహింపరచు. ఈ ప్రకృతి అంతా దేవుని మాటని మహింపరుస్తాం. మరి మనము 150 కీర్తన ఉంటుంది. జంతువులారా మీరు దేవుని స్తుతించండి, గడ్డి మీరు దేవుని స్తుతించండి, సూర్యచంద్రులారా మీరు దేవుని స్తుతించండి అని ఉంటుంది. చూడండి మీరు 150 కీర్తనలు, అవన్నీ ఎలాగో దేవునికి స్తోత్రము స్తుతిస్తున్నాయి. మరి వాట్ అబౌట్ యూ అండ్ మీ కదా? మన కోసం మనం ఏం స్తుతిస్తున్నాం కనుక ప్రియులారా, ఈరోజు మరి గిద్దెన్ గారు వాళ్ళ తండ్రి మరి యొక్క కూడికను ఏర్పాటు చేసుకోవడము, అలాగే వాళ్ళ కుటుంబంలో దేవుడు వాళ్ళ కుటుంబం అంతా దేవునికి మహిమకరంగా ఉండినట్లు దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ లోకం పుట్టకముందు దేవుని ఆయనకు ఉన్నటువంటి మహిమ ఎలాగైతే ఉందో మనకు కూడా మహిమ, ఆ మహిమను అందుకే అంటాడు, మీ మహిమాస్పదమును అవహేళన చేసుకోకండి అని అంటున్నాడు చాలాసార్లు. మిమ్మల్ని మళ్ళీ ఏ జంతువులతో పోల్చుకోకండి, దేంతో పోల్చుకోకండి, ఎందుకంటే మీరు దేవుని కుమారులు అని అన్నాడు. అందుకే ఈ క్రైస్తవుడని ప్రతి ఒక్కడు తన జీవిత కాలంలో అనేక మందిని, నీవు దేవుని కుమారుడు, నీవు ఇలాగ ఉండకూడదని చెప్పాలి. ఇలాగ చెప్పారనుకోండి పగబడతారు. మనం నువ్వాడిపై నాకు చెప్పడానికి నీకు పర్మిషన్ ఎవడిచ్చాడే, ఇదే కదా మాట్లాడేది. అయినా పర్లేదు, ఎందుకంటే అతను దేవుని కుమారుడు, ఆయనకి తెలియకోకుండా మాట్లాడతాడు. అందుకు యేసుక్రీస్తు వారు శిలువ మీదకి వెళ్ళినప్పుడు కూడా అదే మాట అన్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరరగారు. ఏంటి యేసుక్రీస్తు వారు ఒక మాట అంటే సృష్టి ఏమైపోద్దండి? అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి సృష్టిని జస్ట్ కలుగుగాక అని అన్నాడు, కలిగింది. ఆయన మనుషుల్ని తీసేగాక అనేది ఎంత చిన్న మాట అండి ఆయనకి. ఆయన పేషెన్స్ని చూపిస్తున్నాడు, ఆయన ప్రేమను చూపిస్తున్నాడు, అది అర్థం చేసుకోలేకుండా పోతుంది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో లోకము ఆయన్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే దాని క్రియలు చెడ్డవి అని. కనుక ప్రియులారా, తన వారిని స్నేహిస్తుంది. అదే చూడండి, మీరు మందు తాగే వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారనుకోండి, వాళ్ళంతా ఒక టీం అయిపోతారు. సాయంత్రం అవగానే ఆ టీం ఎట్లో రకంగా వాళ్ళకి మందు వచ్చేస్తుంది. నా టీంలో ఒక అతను ఉండేటువంటి ఆయన మలవారి ఆయన, పాపం వచ్చాడు, వారం రోజులు బాగానే ఉన్నాడు,
గుడ్ ఫ్రైడే వచ్చింది, నేను గుడ్ ఫ్రైడే రోజు రానన్నాను. సరే అని వదిలేసాను. ఆ రోజంతా మత్తుడైపోయాడు. ఎలాగ మత్తుడైపోయాడో నాకే తెలీదు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ సరౌండ్‌లో మందు దొరుకుతుంది. బీభత్సంగా తాగితే ఎంత భయంకరంగా అంటే ఒంటి మీద గుడ్డలు లేకుండా పడుకుంటాడు. అంత భయంకరంగా తాగుతాడతను. ఫుల్లు. ఆ బ్యాచ్‌కి తెలిసిపోద్ది. వాళ్ళ స్మెల్ తెలిసిపోద్ది. ఇక్కడ ఇదుంది అని. కాబట్టి దేవుని పిల్లలైతే, దేవుని పిల్లలు ఇలాగుండాలి అనేది మనందరం అర్థం చేసుకొని, దేవుని పిల్లలు తమ యొక్క మహిమను దేవుని యొక్క మహిమ కొరకే ఉపయోగించాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటూ, అలాగే ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి. మరి బ్రదర్ సురేష్‌కి కూడా మరి పెళ్లి నిశ్చయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. ఓకే. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా దేవా నీకు వందనాలు ప్రభా. ఈ లోకాన్ని తండ్రి కేవలము తండ్రి మా కొరకు తండ్రి సృష్టించారు. నీకు అత్యున్నతమైనటువంటి మహిమ మాలో ఉందని మీ యొక్క లేఖనం ద్వారా సెలవిచ్చున్నారు ప్రభా. మా యొక్క మహిమను తండ్రి పనికి రాని వాటి విషయంలో మేము చూపించుకుంటున్నామే కానీ అసలైనటువంటి మీ యొక్క అద్భుతమైనటువంటి మీ నామంలో మేము ఉన్నామనేటువంటి సంగతిని మర్చిపోతాం ప్రభా. ప్రపంచమంతా ఉగ్రవాద కార్యకలాపాలు ఒకవైపు, భయంకరమైన గిద్యాలతో మరొక వైపు ప్రభా, మరి అతిశయముతో మరోవైపు, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో తండ్రి రకరకాలుగా జనాలందరూ చెడిపోయి ఉంటుండగా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవిత కాలంలో తండ్రి మీ కొరకు యోగ్యంగా బ్రతకడానికి కృప చూపించండి నాయన. ఒకనాడు ఇశ్రాయేలులకు మీరు ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేశారు. మా జీవితంలో కూడా తండ్రి ఎన్నో ప్రమాదాల నుంచి మమ్మల్ని రక్షించారు ప్రభా. నీ కొరకు తండ్రి నీ మహిమ కొరకు మేము ప్రయాసపడేలాగా కృప చూపించమని, ముఖ్యంగా తండ్రి వీరి యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఎక్కడున్నప్పటికీ తండ్రి నీ యందు భయభక్తులతో ఉండడానికి కృప చూపించమని, కుమారుడికి చక్కటి వివాహం జరిగినట్లు తండ్రి చక్కటి వధువును అనుగ్రహించమని, రానున్న దినాల్లో ఈ కుటుంబం ద్వారా ఏ మహిమ తండ్రి మీకు రాబోతుందో వాటన్నిటికీ అర్హులుగా చేయమని, మరి కూడినటువంటి ప్రియులందరినీ మీ చేతుల కింద అప్పగించుకుంటూ త్వరలో రానున్న క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.